T20 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు మారుమ్రోగుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా షాద్నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పడంతో ఈ అంశంపై సంచలనం రేకెత్తిస్తోంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉదాహరణకు కొన్ని నీటి వనరులను ధ్వంసం చేసి అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారాలను కూడా ఉదాహరించడంతో ఇక షాద్నగర్ నియోజకవర్గంలో కూడా హైడ్రా రాక కోసం మార్గం సుగమం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏమన్నారంటే, హైదరాబాద్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో హైడ్రాను యథేచ్ఛగా అమలు చేస్తానని ఎమ్మెల్యే శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెంట పిసిసి సభ్యులు మహమ్మద్ అలీఖాన్, బాబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వరప్ప, చెల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, చందీ తిరుపతి రెడ్డి, గూడ వీరేశం, హరినాథ్ రెడ్డి, సయ్యద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది. కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే, ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే, అదేవిధంగా మండల ఎస్టివార్స్లకు కూడా విస్తరిస్తే, ఈ సంస్థను పూరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు రేపు మన భావితరాలకు బాగుంటుంది. ఈ నైతిక సంపదను అంతా కూడా ధ్వంసం చేస్తే బాగలేదు. కాబట్టి తప్పకుండా ఈ కుంటలను, చెరువులను కాపాడాలి. అక్రమానికి గురి కాకుండా ఈ పిరంగి కాలువను కూడా కాపాడాలి. ఈ పిరంగి కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా. ఉదాహరణకు మన నియోజకవర్గంలో బొప్పిలి చెరువు ఉంది. బొప్పిలి చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు, అంచుకుంట చెరువుకు పోతుంది. ఇవాళ ఒక రియాల్టరు పాలకులు చేసిన పొరపాటు, రియాల్టర్ చేసిన పొరపాటు, డిపార్ట్మెంట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన తెలియదు. కానీ ఆ కాలువనంతా కబ్జా చేసి అక్కడ వెంచరేసి ఈ రెండు చెరువులకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిరు, అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటివి గొప్ప కోలలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా. నేను వాస్తవానికి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, రేపు భవిష్యత్తుకు మంచిగా ఉండాలి. కాబట్టి నీళ్లు లేకపోతే, చెరువులను రక్షించుకోకపోతే, పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది భావితరాలకు భవిష్యత్తు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా, మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది, ప్రజలందరూ రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది, ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను.